అలాగ కొన్ని వారాలు వెళ్ళారు. కానీ అంత తొందరగా దొరికితే ఇదెందుకు అవుతుంది మనకి? ఎన్ని కష్టాలు పడ్డారో, ఎవరెవరు ఎంత కష్టాలు పడ్డారో మనం తెలుసుకుంటున్నాం. వెళ్ళిన వెంటనే రాలా. ఇప్పుడు కథ చెప్తాను అనంగానేనండి, ఎవరు పెద్ద అంతగా ముందు ఎవరు కదా చూద్దాం, రండి తర్వాత కనిపించండి అంటారు. అవును. ఈ తర్వాత కనిపించండి అనే మాట సినిమాలో పరిపాటి. వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి, సత్యనారాయణ గారు వెయిట్ చేయనట్టుగా. అంటే అందరికి వెంటనే ఎవరు అంచే అలాగ వెళ్ళి తిరుగుతున్నారు ఆయన. ఎక్కడో చిన్న రూమ్, ఇది వరకుట్లో పెద్ద అద్దెలు ఉండేవి కాదు. ఓ చిన్న 20కో 30కో రూమ్ తీసుకుని ఆ రోజు అక్కడ ఉండాలి. ఇప్పుడు శనివారం వెళ్ళారనుకోండి, ఒక రోజుకు సరిపడా అద్దె, అంటే ఒకరోజు అద్దె. ఆదివారం సాయంత్రం మళ్ళీ వచ్చేసి సోమవారం కాలేజీకి వెళ్ళిపోయాడు ఆయన. లెక్చర్ చేస్తున్నారు కదా, ఇది ఆయన ప్రోగ్రాం. కథలు రాసుకుని, కథలు పట్టుకుని ఒక సంచి ఒకటి పెట్టుకుని వెళ్తూ ఉన్నారు ఆయన. వెళ్తూ ఉంటే కొంతకాలం జరిగింది. ఇలాగ వచ్చిన తర్వాత ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. అందరి దగ్గరికి, ఆఫీసులకి మొత్తం కష్టపడుతూ బస్సులో వెళ్ళి తిరుగుతున్నారు ఆయన. అందరినీ కలుస్తున్నారు ఆయన. అంటే ఎవరిని కలవట్లేదంటే అందరినీ కలుస్తున్నారు. చిన్న పెద్ద ఆఫీస్ అందరినీ కలుస్తున్నారు. చూద్దాంలే అయ్యా అంటూ చెప్పడం మొదలుపెట్టారు. వచ్చేటప్పటికి ఇక ఇవన్నీ ఈ శని ఆదివారాలు వస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఈ విసిగిపోయి, ఏంటి వీళ్ళు నన్ను గుర్తించట్లేదు అనే ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. అప్పటి నుంచి మన నెక్స్ట్ శనివారం నుంచి ఏం చేశాడంటే ఒక క్వార్టర్ తెచ్చుకుని తాగడం మొదలుపెట్టాడు.